జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాసి ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, నమ్మాళ్వారు తిరువడిగలే శరణం. మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మట్టుకి చాలామంది అమ్మ మీరు డైరెక్ట్గా అదేంటి వీడియోస్ చేయట్లేదేంటి, మాకు ఫోన్ అదేంటి వాయిస్ మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు, ఆడియో పంపిస్తున్నారు, అమ్మ మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి అంటున్నారు. ఈ మధ్య కొంచెం అంటే హెల్త్ ఇదిగా ఉంది, అలాగే కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోయానమ్మా. కాబట్టి మ్యాక్సిమం సాధ్యమైనంత మట్టికి నేను డైరెక్ట్గా చేయడానికే చూస్తాను. ఎక్కడైనా ఒక రకంగా కొద్దో గొప్ప హెల్త్ బాగోకపోయినా చేసినా కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉన్న, గొంతుకు అనేది నొప్పిగా ఉన్నా నేను చేయడం అనేది చేయను. సరే, ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే రేపు వచ్చే పౌర్ణమి, అది మాఘమాసంలో, అంటే మాఘమాసంలో పౌర్ణమి ఎంత ప్రాధాన్యత ఇచ్చి చేసుకున్నామో పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషంగా, అంటే హోలీ పౌర్ణమి, అందులోనూ మహాలక్ష్మి అనుగ్రహం కోసం మనం ఏం చేసుకోవాలి. మాఘమాస పౌర్ణమికి చేసుకున్న వాళ్ళు ఎమ్మటే రిజల్ట్ మాకు తెలిసిందమ్మా, మేము చాలా బాగున్నాము అమ్మా అనేసి అంటున్నారు. అలాగే పాల్గొన మాసంలో చేసుకునే పౌర్ణమికి కూడా చాలా విశేషం అండి. లక్ష్మీదేవి శీఘ్రంగా మనల్ని కరుణించడం అనేది ఉంటుంది. మీకు నేను చక్కటి రెమెడీ చెప్తాను. చాలా ఒక రకంగా చెప్పాలంటే మనసు పెట్టి అమ్మ పాదాలని గుర్తు తెచ్చుకుంటూ మీరు కనుక అర్చన కానీ, అష్టోత్తరం కానీ, అభిషేకం కానీ చేశారంటే అమ్మ అనుగ్రహం త్వరగా ఉంటుంది. సరే, మీకు వచ్చేటప్పటికి నేను రేపు ఏప్రిల్లో హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్లు వచ్చేటప్పటికి ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది, అది ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పూజా సామాను, అంటే పూజకు సంబంధించి ఏమి కావాలనుకున్నా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సరే చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటికి రాసుకునే రవ్వాది లిక్విడ్ భగవంతుడు చేసే పూజలోనూ వినియోగించవచ్చు, మన ఒంటికి రాసుకోవచ్చు. దానివలన చక్కటి అదృష్టాన్ని మనం పొందుతున్నాం. అలాగే చాలామంది నాకు చెబుతున్నారు. అలాగే చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ బ్యాండ్లు, అంటే అదేంటి డబ్బుని ఆకర్షించాలన్నా, మనకి దిష్టి పోవాలన్నా, అలాగే ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న బయట ఉన్న మనకి వాతావరణం, అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వీటి ద్వారా కొంచెం మనం ఆకర్షించడం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఇవి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇది దిష్టికి సంబంధించిందండి. ఎందుకనంటే ఎవరికైనా సరే కనుదిష్టి ఉంటుందండి. నల్లది అదేంటి నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అని అంటారు, అలా ఉంటుంది. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు సెలెనైట్ గురించి నేను చెప్పాను, అది దిష్టిని చాలా బాగా క్లియర్ చేస్తుంది. వీటిలన్నిటికీ కూడా సెలెనైట్ ద్వారానే మనకి రీఛార్జ్ అవుతుంది అనేసి. అది వేసుకున్న వాళ్ళు కొంతమందికి దిష్టి బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఆ పోస్ అనేది పగిలిపోతుంది, అంటే ఎంత చక్కగా దిష్టిని క్లియర్ చేస్తుందో చూడండి. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు మనకు వచ్చే ఉగాదికి కొన్ని పూజా ఐటమ్స్ ముందే తెప్పించుకోండి. ముందే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఆర్డర్ పెట్టేసి తెల్లారి వచ్చేయాలని కాకుండా కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు వచ్చేయడం అనేది ఉంటుంది. సరే, మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా రేపు వచ్చే హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. మనకి పాల్గొన మాసంలో వచ్చే పూర్ణిమకి ఉత్తర పాల్గొని నక్షత్రం కానీ పూర్వ పాల్గొని నక్షత్రం కానీ ఉండాలి. కాబట్టి ఆ రెండు నక్షత్రాలు కనుక ఉన్నట్టయితే మనకి అదేంటి పాల్గొన మాసంలో పూర్ణిమని చాలా విశేషంగా మనం చేసుకుంటాము. అందులోనూ ఆ పూర్ణిమ హోలీ పూర్ణిమ చాలా బాగా చేస్తారండి. యూపీ సైడ్ అయితే కనుక చాలా బాగా చేస్తారు. మనం కూడా అలాగే చేసుకోవాలి. ఏంటి అంటే
శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది హోలీ పూర్ణిమ కనుక మనం చేసుకున్నట్టయితే. సరే, ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని అంటే మీరు ముందే తెప్పించుకోండి. ఏం తెప్పించుకోవాలి అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి మీకు ఎరుపు రంగు గులాబీ పువ్వులు, ఎరుపైన పింక్ షేడ్ అయిన గులాబీ పువ్వులు తెప్పించుకోండి. ఏది? అష్టోత్తరం కోసం. పూల్మకని అనేసి మీకు తామర పూస గింజల్లోంచి వచ్చే కదా, అవి ఇప్పుడు చాలామంది అంటే ఒక రకంగా చెప్పాలంటే హెల్త్కి మంచిది అనేసి తింటున్నారు. అవి తామర పూస గింజల నుంచి వస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. వాటిని ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా రెడీ చేసుకోండి. ఇవి మీరు ముందు తెచ్చుకోవాల్సినవి. అయితే అమ్మవారికి అదేంటి మళ్ళీ మీకు వచ్చేటప్పటికి గులాబీ పువ్వులు కానీ, ఎరుపు కానీ, పింక్ కానీ, తర్వాత ఈ పూల్మకని, తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మీకు అమ్మవారికి సంబంధించి మీకు వచ్చేటప్పటికి దానిమ్మ గింజలను కూడా మీరు రెడీ చేసుకోండి. తర్వాత పాయసం, వీటిని మాత్రం కంపల్సరీగా పక్కన పెట్టుకోండి. పాయసం అంటే ఇక్కడ మీరు 2 రకాల పాయసాలు చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా 2 రకాల పాయసాలు చేయాలి. అవి ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. మనం ఫస్ట్ ఏం చేస్తాం, గణపతి ఆరాధన చేసుకుని మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని చెప్పుకుని ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అమ్మవారికి వచ్చేటప్పుడు మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ అన్నిటికీ కూడా చక్కగా అమ్మవారికి అంటే అభిషేకం తీర్థం ఎలా, అభిషేకానికి జలాన్ని ఎలా రెడీ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కాబట్టి చక్కగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇక్కడ ఏంటి మీకు అంటే ఆర్థిక ఇబ్బందులు, అష్టలక్ష్ములు కూడా మీ ఇంట్లో ఉండాలి. అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, ఆరోగ్యం తొలగాలి, తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, పిల్లల సఖ్యతగా ఉండాలి, పిల్లల చదువుల్లో రాణించాలి. మీకు నెక్స్ట్ వచ్చేది మనకేంటి అని అంటే సంవత్సరాది అంటే ఉగాది వస్తుంది కదా, మనం అదేంటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అన్ని రకాలుగా మనకి కావాలి అంటే ఈ పూర్ణిమకి గనక మనం చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే అమ్మ మనల్ని ఎంతో జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళి చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని ఇస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయనేసి అనుకుంటున్నాం కాబట్టి మీకు వాటి గురించి కూడా నేను చెప్తాను. కాబట్టి మీరేం చేయాలి అని అంటే వీటిలన్నిట్లు అసలు ఒక రకంగా చెప్పాలంటే పాల్గొన మాసంలో పూర్ణిమని గనక జాగ్రత్తగా గనక మనం చేసుకున్నట్టయితే, జాగ్రత్తగా అంటే చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసు దగ్గర అంటే అమ్మ మీద మనసు పెట్టి స్వామి మీద మనసు పెట్టి గనక మీరు ఆరాధన చేసినట్టయితే చక్కటి అదృష్టాన్ని అంటే 8 లక్ష్ములు అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అప్పులున్నా తీరిపోతాయి, లేదంటే రావాల్సిన డబ్బులు రావాలంటే వచ్చేస్తాయి, ఏవైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. ఇలాగ అన్ని రకాలుగా మనకి కలిసి వస్తుంది అన్నమాట. అయితే అమ్మవారికి ఏం చేస్తారంటే మీకు వచ్చేటప్పటికి చక్కగా కుంకుమ పువ్వు, కొద్దో గొప్ప కుంకుమ పువ్వుతోటి మీరు నీళ్లు అభిషేకం చేసే నీళ్ళల్లో వేసుకుని చక్కగా అమ్మవారి కాయిన్స్, స్వామివారి కాయిన్స్ ఇట్లన్నిటికి అభిషేకం చేసుకోండి. లేదు అమ్మ మాకు అభిషేకం చేయడానికి కుదరదమ్మా, అదేంటి కాయిన్స్ లేవమ్మా అని అనుకుంటే మీరు చక్కగా అదేంటి గరిటితోటి చిన్న స్పూన్ తోటి తీసి అమ్మవారికి చూపిస్తూ ఇంకొక గిన్నెలో పోసుకోండి. ఇలాగైనా సరే మీరు భావన చేయండి. చక్కగా అమ్మ మీరు ఎప్పుడైతే పళ్ళెంలో ఈ కాయిన్స్ అన్నీ అక్కడ పెడతారో, కాయిన్స్ లేవు, మీకు ఫోటోయే ఉంది, ఫోటో ఉన్నా సరే అదేంటి వైకుంఠం నుంచి లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనేసి చెప్పి కనకపు సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను తల్లి, ఇద్దరిని కూడా కూర్చోండి అమ్మనేసి మీరు కాయిన్స్లోనైనా కూర్చోబెట్టచ్చు, లేదంటే ఫోటోలోనైనా సరే కూర్చోబెట్టచ్చు. కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు చాలా జాగ్రత్తగా అంటే ఇంట్లో వాళ్ళని వీళ్ళనివో కేకలేసేయడం చేసేయడం, అవి పట్టరంటరా ఇవి పట్టరంటరా అని అనకుండా చక్కగా స్లోగా, ఎందుకనంటే ఆసనం మీద స్వామివారు అమ్మవారు వచ్చి కూర్చున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాయిన్స్ లేకపోయినా పర్వాలేదు, చక్కగా ఫోటోల్లోకి ఆవాహన చేసి చక్కగా ఒక్కొక్క జలాన్ని అంటే ఒక్కొక్క చుక్కని వేసుకుంటూ మీరు అభిషేకం చేయండి. అభిషేకంలో కంపల్సరిగా కుంకుమ పువ్వు వేయండి. అలాగే జవ్వాది మీకు అందరికీ తెలుసున్నదే, జవ్వాది వేస్తారు కదా సువాసనతోటి. అందులోని పాల్గొన మాసంలో పూర్ణిమని చాలా విశేషంగా చేసుకోండి. సువాసన వచ్చేటట్టుగా చక్కగా వేసుకుని అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి, అలాగే స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ శుభ్రంగా వీటిలన్నిటిని తీసేసి తుడిచి గంధం పెట్టండి.
పెట్టండి. గంధం ఎందుకు పెట్టాలి అని అంటే గంధం పెట్టడం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది, అంటే మీ పాపం తగ్గుతుంది, పుణ్యం పెరుగుతుంది అనమాట. ఆ గంధం పెట్టిన తర్వాత చక్కగా మళ్ళీ మీకు చూడండి సుగంధ పరిమళాల కుంకుమ తెప్పించుకుంటున్నారు కదా, చాలామంది చెప్తారు నాకు. ఆ కుంకుమ ఇప్పుడు నేను పెట్టుకున్నదే అదేనండి, మీ అందరికీ తెలిసిన విషయం. ఆ కుంకుమను తీసి చక్కగా జాగ్రత్తగా పెట్టండి. ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టేసామని కాదు. కొంతమంది వీడియోలు పంపిస్తున్నారండి, ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు. అసలు మొన్న శివరాత్రికి అభిషేకాలు చేశారు, ఎంత చక్కగానో. కొంతమంది అయితే ఆడవాళ్ళు చేశారు, కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారు, కొంతమంది మగవాళ్లే చేశారు. అబ్బా ఎంత సంతోషం అనిపించిందండి నాకు. నేను సంతోషపడటం కాదు, శివయ్య ఎంత సంతోషపడి ఉంటాడండి. అలాగా ఒక్కొక్క చుక్క వేసుకోవాలి. అలాగే బొట్టు పెట్టేటప్పుడు కూడా స్వామి పాదాలకి కానీ స్వామి చేతులకు కానీ నొప్పి తగులుతుందేమో, దెబ్బ తగులుతుందేమో అన్నట్టుగా స్లోగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మళ్ళీ చక్కగా ఆ పళ్ళెంలో తమలపాకుల్లో పెట్టేసి అప్పుడు ఈ పువ్వులతోటి మీరు అర్చన చేసుకోండి. గులాబీ పువ్వులు అంటే ఎరుపైనా పర్వాలేదు, పింక్ అయినా పర్వాలేదు, ఈ రెండిట్లో ఏటితోటైనా సరే అర్చన చేసుకోండి. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, తర్వాత స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి స్వామివారికి మీరు పువ్వులన్నీ అలంకరిస్తారు కదా, ఆ అలంకరించేటప్పుడు ఏం చేస్తారంటే కూల్మకని అనే ఇవి ఉన్నాయి చూసారా, వీటితోటి దండగుచ్చండి. దండగుచ్చి మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీనారాయణులకి ఆ దండ వేయండి. ఆ దండతో పాటు మీరు వాటిలతోటి ఏం చేస్తారంటే పాయసం కాయండి. చక్కగా పాయసం కాసి ఆ పాయసం కొంత పక్కన పెట్టండి. తర్వాత పరవన్నంతో చేసిన అంటే బియ్యంతో చేసిన పాయసాన్ని కూడా చక్కగా మధురంగా పక్కన పెట్టుకోండి. తర్వాత దానిమ్మ గింజలు ఒలిచి చక్కగా పక్కన పెట్టుకోండి. తర్వాత మీ ఇష్టం, మీరు ఎన్ని పళ్ళు పెట్టుకుంటారో ఆ పళ్ళని పెట్టుకోండి. తర్వాత అంతంత పులిహార చేసి, చింతపండు పులిహార చేసి చక్కగా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం, అమ్మకు సంబంధించి మీరు కనకదార స్తోత్రం చదువుతారా, లేదంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చదువుతారా, లేదంటే అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం చదువుతారా, మీ ఇష్టం. మీరు ఏం చదువుతానన్నా సరే అమ్మకు సంబంధించి అన్నీ చదువుకోండి. చక్కగా ప్రశాంతంగా కూర్చుని మీ కోరికలన్నీ చెప్పుకోండి. తర్వాత స్వామికి సంబంధించి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, అమ్మని ఆరాధించిన తర్వాత కంపల్సరీ స్వామివారిని ఆరాధించుకోవాలి. ఎందుకని అంటే అమ్మని ఆరాధిస్తే స్వామికి ఇష్టం, స్వామిని ఆరాధిస్తే అమ్మకి ఇష్టం. కాబట్టి స్వామివారికి సంబంధించిన మీకు ఏ మంత్రాలు వచ్చినా, ఏ తంత్రాలు వచ్చినా, ఒక రకంగా చెప్పాలంటే ఏం చదువుకోవాలనుకున్నా సరే అన్నీ మనసు పెట్టి చక్కగా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని అంతటిని స్వామివారికి నివేదన చేసేయండి. నివేదన చేసి అమ్మకి స్వామికి నివేదన చేసి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ తలుపు ఈ తలుపు వేసేసి మళ్ళీ మర్చిపోయారు. ఇందులో ఏంటంటే గుప్పును వచ్చేటట్టుగా పొగేయండి ఇల్లంతా. అసలు మీరు అభిషేకం చేస్తున్నా, అర్చన చేస్తున్నంతసేపు కూడా పొగ వేస్తూనే ఉండండి. పొగ వేయడం వలన కూడా ఏంటంటే ఐశ్వర్యం అండి. ఇంట్లో అసలు జ్యేష్ఠాదేవి అందులోనూ ఆవిడకంట ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయంటే, బాబోయ్ నేను ఇంట్లో ఉండలేననేసి వితిన్ సెకండ్లో పారిపోతుందంట. కాబట్టి మీరు ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకునైనా సరే చక్కగా పొగ వేయించుకుంటూ స్లోగా చేసుకోండి, కంగారు పడిపోకండి. ఇదంతా చేసిన తర్వాత ఆ తలుపు ఈ తలుపు వేసేసి బయటికి వెళ్ళి కాసేపు ఉన్న తర్వాత అప్పుడు తలుపు కొట్టండి. అమ్మ స్వామి మీరిద్దరూ కడుపు నిండా తిన్నారా, మీ పరివారాన్ని అందరికీ పెట్టారా, పెట్టండి అమ్మా అనేసి నేను ఎలా చేశానో నాకు తెలియదు తల్లి, నీ చల్లని చూపు పడిందంటే ఆ ప్రసాదానికి ఎంతో బలం వస్తుంది. ఆ ప్రసాదం తింటే చాలు తల్లి, మా కష్టాలన్నీ తీరిపోతాయి, నువ్వు అందులోనూ స్వామికి పెట్టిన ప్రసాదం తల్లి అనేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా తలుపు కొట్టి తీసి లోనికి వచ్చి అప్పుడు ఆ ప్రసాదాన్ని మీరు తినండి. ఇలా గనక మీరు చేసినట్టయితే చాలామంది భార్యాభర్తల గొడవల కోసం అండి అటు పరిగెడుతున్నారు ఇటు పరిగెడుతున్నారు. కానీ అలా కాదు. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పౌర్ణములు చేసే వాళ్ళందరూ నాకు చెప్తున్నారండి, ఏమండి మా ఇంట్లో చాలా మట్టుకు భార్యాభర్తల గొడవలు తగ్గిపోయినాయి. ఏంటి? పౌర్ణములు చేయడం వల్ల. ఎందుకంటే పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించింది, చంద్రుడు మనస్కారకుడు. కాబట్టి ఈ మనసు వల్లనే కదా భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడుతున్నారు. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ. చంద్రుడు చూడండి, ఎవరినైనా చూస్తే
ఎవరైనా చక్కగా అందంగా ఉన్నారనుకోండి, ముఖాన్ని చూసి చంద్రబింబంలా ఉంది అనేసి అంటారు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఆకర్షణ పెరుగుతుంది, అలాగే పిల్లల మధ్యన కూడా. కాబట్టి ఎన్ని పౌర్ణముల నుంచో మేము అబ్జర్వ్ చేస్తున్నామమ్మా. మేము పౌర్ణమి చేయటం మొదలు పెట్టిన తర్వాత మా భార్యాభర్తలు ఇద్దరి మధ్యన గొడవలు తగ్గిపోయినాయి, ఇద్దరు ఒకళ్ళు అర్థం చేసుకుని బ్రతుకుతున్నాం అంటున్నారు. అలాగే అమావాస్యలు చేయడం వలన ఏమవుతుంది అంటే, అమావాస్యకి కొన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో అమావాస్య వచ్చే టైంకి మాకు కొంచెం చిందరవందరగా ఇదిగా ఉండడం, కాళ్ళు చేతులు లాగేయడం, విపరీతమైన తలకాయ పోట్లు ఇలా ఉండేదమ్మా. ఎప్పుడైతే మేము అమావాస్యలు చేస్తున్నామో ఇవన్నీ తగ్గినాయమ్మా అనేసి అంటున్నారు. ఇది మాయా మంత్రం. ఏది చేసినా, ఏ మంత్రం చదివినా, ఏ మాయ చేసినా భగవంతుడు మాయ చేయాలి, మంత్రం మనం చదవాలి. కాబట్టి చక్కగా తలుపు కొట్టిన తర్వాత మీరు లోనికి వచ్చి ఆ ప్రసాదాన్ని భర్తకి, పిల్లలకి అందరికీ పంచిపెట్టుకుని మీరు తిని, అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికైనా పెట్టాలి అని అనుకుంటే కనుక పెట్టుకోండి. ఇలా గనక మీరు చేసి చూడండి. రేపు పాల్గొన మాసం అంటే మాఘ పౌర్ణమిలో ఎంత విశేషం అని చెప్పానో, పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమికి వచ్చే పౌర్ణమి వరకు చూడండి మీరు. ఏది పాల్గొన మాసంలో ఏమక్కర్లేదు, అయినా ప్రతి నెలలోనూ మనం చేసుకుంటూనే వస్తున్నాం కాబట్టి మనకి ఆల్రెడీ స్వామి అమ్మ రిజల్ట్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా భగవంతుడు మనల్ని పట్టుకుంటాం కష్టంగానండి. పట్టుకున్నారు అని అంటే ఇంక ఈజీగా ఉంటుందండి మన జీవితం. కాబట్టి మీరు గనక ఈ పౌర్ణమి నుంచి వచ్చే సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి వరకు ఎలా ఉందో చూసుకుంటే మీకే అర్థమవుతుంది. సరే, హోలీ, కొంతమంది హోలీ ఆడతారు. హోలీ ఆడేటప్పుడు రంగులు జాగ్రత్త. ఎందుకని అంటే కొంచెం కెమికల్స్ కలిపిన రంగులు అవి ఇచ్చేస్తారు కాబట్టి అలాంటిది లేకుండా చూసుకోండి. అలాగే మీ అందరి జీవితాల్లోనూ కూడా మీ జీవితాలు రంగులమయం అయ్యి చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నా స్వామిని, నా శ్రీనివాసుడిని వేడుకుంటున్నాను. మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.